నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కా. అరే సదిక్, ఏంటి తాత చెప్పు. ఈ మాత్రలు తీసుకురారు కొద్దిగా. ఎప్పుడు చూసినా గులిగలు మింగుతూనే ఉంటావా? నాకు వేరే పని ఉంది, వెళ్ళి తెచ్చుకోపో. రే 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 తాత నమస్కారం. నమస్కారం. ఏం లేదు, మార్కెట్లోకి కొరమేన్ చేపలు వచ్చాయంట, తింటావా? తెస్తాను. సరేరా తీసుకురా. తాత గులాబ్ జాములు తింటావా? తెస్తాను. సరే తీసుకురారా. తాత మటన్ తెస్తాను, తింటావా? రే, నాకెందుకో అనుమానం అనిపిస్తుంది నీ మీద. లేకపోతే ఈ మధ్యన నువ్వు నాకు చాలానే సేవలు చేస్తున్నావు. అదేంటి తాత అలా మాట్లాడుతున్నావు? ఒక మనవడిగా నీకు చూసుకోవడానికి నాకు హక్కు ఉంది తాత. సరేరా తీసుకురాపు. నువ్వు మంచిగా ఉండాలి, తెస్తాను, తిను. తాత అది ఒక 2000 ఉంటే ఇస్తావా? ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అదేంట్రా, మొన్ననే మీ నాన్న దగ్గర ఇప్పించుకున్నావు కదా ఎగ్జామ్ ఫీజు కట్టాలని. అంటే ఆ ఎగ్జామ్ మొన్న అయిపోయింది తాత, ఇది వేరే ఎగ్జామ్. అవునా? అయినా నా దగ్గర డబ్బులు లేవురా. అదేంటి, పొద్దున పింఛన్ డబ్బులు తీసుకున్నావు కదా, ఏం చేసావు? పింఛన్ డబ్బులా? మీ నాన్న పొద్దున ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడంటే ఆ పింఛన్ డబ్బులు తీసుకోపోయారురా. అనవసరంగా నీకు 500 ఖర్చు పెట్టాను కదా ముసలాడా. అరే సది, మొన్న తెచ్చిన గులాబ్ జాములు బాగానే ఉన్నాయిరా, మరి ఇంకోసారి తెస్తావా? గులాబ్ జాములు తీసుకురావడానికి నీ దగ్గర డబ్బులు లేనట్టు నా దగ్గర ఉన్న డబ్బులు లేవు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.